మహా న్యూస్ మీద దాడి చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు, కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటారా, ఎందుకుంటారా? కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, మేము చూసుకుంటాం. మీ బలిపోయింది, మీ అహంకారం ఏంది? ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరు తిండి తింటున్నారు? ఎవర్రా మీరంతానా? ఎట్లుంటారా మీరు తెలంగాణలోనా? మేము ఇక్కడ ఉండుకుంటా, ఇక్కడ తినుకుంటా, ఇక్కడ మా గురించి మాట్లాడతారంటే తెలంగాణ మీ అయ్య జాగిరా? ఎవరిది తెలంగాణ? తెలంగాణ ప్రజలది. తెలంగాణ కష్టపడి పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజలది తెలంగాణ. మీరు 10 సంవత్సరాల పాటు తెలంగాణలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేశారో ప్రజలు చూశారు. కాబట్టే మీరు పాలనకి అనర్హులను డిక్లేర్ చేసి మిమ్మల్ని అధికారం నుంచి దించేసిండ్రు. అరే మీకు గెలవనీకి చేతగాక మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు శిక్షిస్తే మా మీద పడి ఏడుస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? అవును, ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగినప్పుడు ఇది తప్పు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి తప్పులకి తావు లేదు అని చెప్పాం మేము. తమాషాలు అవుతున్నాయా? నోరుంది కదా అని ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఎవరయ్యా తొత్తులు? ఎవరి తొత్తులు? పోయి అడుగు మీ సార్ని, కేసీఆర్ గారిని అడుగు. ఎక్కడి నుంచి తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిండో ఒకసారి అడుగు.